చూడండి అసలు కళ్ళు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మేమైతే బీచ్కి వెళ్తున్నాము. ఈరోజు జపనీస్ గార్డెన్కి వెళ్తున్నాం. చూద్దాం రండి మీరు కూడా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం జపనీస్ గార్డెన్ దగ్గరలో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇంకొంచెం దూరంగా వెళ్ళామంటే మనం బీచ్కి వెళ్తాం. సో అక్కడి నుంచి మళ్ళీ కిందికి దిగాల్సి వస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరే చూడండి ముందుగా. సో ఫైనల్గా మనమైతే రీచ్ అయిపోయాం. చూడండి ఇదంతా పిల్లలు ఆడుకోవచ్చు. ఇక్కడ వచ్చి చాలా ప్లే గ్రౌండ్ మాదిరిగా బాగుంది. సో ఇక్కడ నుంచి మీకు కింద బీచ్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. వెళ్దాం పదండి. ఫైనల్గా మనం వచ్చేసినాం. సో ఇప్పుడు మనం అక్కడికి కూడా వెళ్తాను అనమాట. నేను అక్కడికి కూడా వెళ్ళి వీడియో తీస్తాను. సో మనం ఇది అంతా నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. పైనుంచి స్టెప్స్ అన్నీ మనం దిగాలి కిందికి. ఇక్కడ దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. లేదు నాకు దూలు ఎక్కువ, నేను దూలిపేట అనుకుంటే దిగితే ఇక్కడ జారడం పోయి కింద తేలుతుంది అనమాట. ఏం చెప్పావురా? చూడండి. ఇంకా మీకు బీచ్ చూడాలని చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదా. ఎంతమందికి బీచ్ కానీ హిల్ స్టేషన్ కానీ ఎవరికెవరికి ఇష్టమో కమెంట్ చేసేయండి. నాకైతే బీచ్ చూడాలంటే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఐ లవ్ ద వాచింగ్ బీచ్. ఇక్కడ ఎంత బాగా చల్లగా వస్తుందో. బీచ్ని ఇష్టపడే వాళ్ళు బీచ్ ప్లేస్లో ఉంటే మాత్రం డైలీ వెళ్ళొచ్చు అనమాట. బోర్ అయితే అస్సలు కొట్టదనమాట. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బీచ్ పర్సన్స్ ఉంటే వాళ్ళు నేను చెప్పి కమెంట్ చేసేయండి. వస్తున్నాం. ఒక 5 మినిట్స్లో మనమైతే బీచ్కి రీచ్ అయిపోతాం అన్నమాట. ఇక చూడండి దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ చూడండి స్లిప్పరీ రాక్స్ అంట. బాల్ పడితే బొరిగిలే చేతికి. పడితే బొరిగిలే చేతికి. అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి రీల్స్ కూడా షార్ట్ చేస్తుంది అనమాట. మనకు ఇచ్చే వాళ్ళకి కూడా ఉన్నట్టుంది. చూడండి షెల్స్. ప్రజెంట్ అయితే పబ్లిక్ చాలా తక్కువ ఉన్నారు. సో ఎండ్ అనుకుంటా. కొంచెం నీట్గా ఉంటే లైక్ 5 అలా కనుకైతే చాలా పబ్లిక్ ఉంటారు. సో మేము కొంచెం ముందుగానే వచ్చాం. చూడండి
టైం వచ్చినప్పుడైతే ఈ చెట్టు కింద అనమాట స్నాక్స్ తెచ్చుకొని తిన్నాము. సో ఇప్పుడు ఈ చెట్టు కింద అంతా మట్టి వచ్చేసి ఇంతకు ముందు అయితే గ్రాస్ అంతా ఉండింది. స్టెప్స్ దిగేటప్పుడు ఈజీగానే ఉంటుంది, బట్ ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది అనమాట. కొన్ని స్టెప్స్ నడిచొచ్చు లోపలికి. నా ఫేస్ అంతా చూడండి ఎంత చెమ్మట్లు వచ్చేస్తున్నాయి.